ఆయన ఒక లాయర్ అండి. ఆయన తెలుసు దాంట్లో ఏది వీగిపోయే కేసు ఏది సక్సెస్ అయ్యే కేసు వాళ్ళకి తెలీదా? ఎందుకు తమిళనాడు ఎందుకు అయింది మరి? ఆయన లాయరే కదా. మధ్యప్రదేశ్ ఉంది, తమిళనాడు పరిస్థితులు వేరే, పరిస్థితులు వేరు సార్. ఎక్కడైనా ఎందుకు ఆడ నాయకత్వం మొత్తం ఒకటే అయింది కాబట్టి ఆ రోజు పార్లమెంట్ లో ఆమోదం పొంది కాంగ్రెస్ ప్రభుత్వమే 9వ షెడ్యూల్ అందుకే బీజేపీ మద్దతు తెలిపి అసెంబ్లీలో మద్దతు తెలిపి ఆ రాష్ట్రపతి దగ్గర పోతే అది బిల్లు పాస్ కాదు. అది వంక పెట్టి ఏ వంక అంటే ఏ వంక అన్నట్టు అందులో ముస్లింలు చేర్చారు, అది మాకు ఇష్టం లేదు అని అంటారు. గుజరాత్ లోనేమో వీళ్ళు 170 ముస్లిం కులాలని అందులో చేరుస్తారు, ఓబీసీలు చేరుస్తారు. ఈ ద్వంద్వ నీతి ఎందుకని అంటాను నేను. ఈ ద్వంద్వ నీతి, ఈ కపట నీతి ఎందుకు అని అంటున్నా. ఈ విధంగా ఎందుకు అడ్డుకుంటారు బీసీలకు మేలు చేస్తుంటే మీ కడుపు ఎందుకు మండుతుంది అంటున్నా. కాబట్టి రామచంద్ర ఇలా ఢిల్లీలో మేమేమంటున్నాం, సరే కాలికేస్తే ఎలికేసి, ఎలికేస్తే కాలికేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు రాష్ట్రపతి దగ్గర అడ్డుకున్నా, గవర్నర్ ఆజ్ఞేసిన అడ్డుకున్నా మాకున్నటువంటి మార్గం మాకుంది. కాబట్టి మేము అదే విధానం చేస్తాం, మీరు కూడా అదే విధానం పాటించండి. అసలు ఆ పార్టీలోనే సామాజిక న్యాయం లేదు. బీజేపీ పార్టీలో నరేంద్ర మోడీ నడమంత్ర బీసీ, మధ్యలో వచ్చిన బీసీ. ఆయనకు బీసీల మీద మొదటి నుంచి ఉన్నోడికైతే బీసీల మీద ప్రేమ ఉంటుంది. అంటే మధ్యలో బీసీ ఓబీసీలకు మార్చారు ఆయన కులాన్ని, బనియా కులం అయింది. నరేంద్ర మోడీ గారు బనియా కులాన్ని గుజరాత్ లో ఆయన ముఖ్యమంత్రి ఓసీ అనుకుంటున్నారా బీసీ అనుకుంటున్నారా? ఓసీలనే బీసీకి మార్చుకున్నారు వారు. అంటే నడమంత్రం బీసీ అంటాను నేను. నడమంత్రం బీసీ అది 4 రోజులే ముచ్చట. అందుకే నిజమైన బీసీలకు ప్రేమ. ముఖ్యమంత్రి అంటే ప్రధానమంత్రి దిగిపోగానే ఆయన కులం ఆయన చట్టబద్ధం అయిపోయింది. ఆయన కోసం కాదు కదా, బీసీ కదా. ఆయన బీసీ చెప్పుకోవడం కోసం మార్చిన మిగతా బనియా కులంలో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఓకే, వదిలిపెట్టండి. కాబట్టి నిజంగానే ఇందులో ప్రేమ లేదంటున్నా. నిజంగా బీసీలో పుట్టినోడికైతే బీసీలో ప్రేమ ఉంటది. రాష్ట్రపతి దగ్గర ఎంత ప్రేమ లేకపోతే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తారు సార్ వాళ్ళు. ఎవరు బీసీ ముఖ్యమంత్రి? ఏది మరి ఏమైంది? బీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రాష్ట్రంలో కుదరదు, గెలవరు అని తెలిసి కావాలని పెట్టి బీసీలు అట్లా మోసం చేశారు. అలా ముందేసి బలం ఏదంట తెలంగాణ మొన్నటి దాకా మీరు గెలవరు మీ పార్టీ కింద అధికారంలోకి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, మేము మాకున్న బలం వేరు, వాళ్ళకున్న బలం వేరు. మేము మొదటి నుంచి సంజయ్ గారు మేము ఈ డిబేట్లలో కాదు, ఏ డిబేట్లు ఎలక్షన్ జరిగే 10 రోజుల ముందు కూడా మాదే అధికారం అని చెప్పి నేను 10 రోజుల ముందు కూడా. అంటే పవనాలను కర్ణాటకలో గెలిచినాం, ఇక్కడ కూడా మేము తెలంగాణ. క్వశ్చన్ అడుగుతాను మనోత్తర గారు, మీరు కరెక్ట్ చెప్పండి. ఇందాక మీరు రాహుల్ గాంధీ గారు బలం పెరిగింది అంటున్నారు. మరి హిమాచల్ ప్రదేశ్ లో మీ బలం ఏంటి? కర్ణాటకలో మీ బలం ఏంటి? తెలంగాణలో మీ బలం ఏంటి? తెలంగాణలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకరించే మంత్రివర్గం ఏమైనా ఉందంటారా? అదే విధంగా అక్కడ కూడా చినండి, అక్కడ కూడా సిద్ధరామయ్య గారికి డికే శివకుమార్ గారికి పడి చావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి ఆ విభేదాలు వల్ల ప్రజలకు గానీ బీసీలకు గానీ నష్టం లేదు. పార్టీకి ఇలా కవిత అన్ని పార్టీలే ఉన్నాయి, మన పార్టీ కాదు. ఇలా కవిత గారు సాక్షాత్తు ఏం చెబుతుంది, ఇలా కవిత గారు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది త్వరలో అని చెప్పింది. దాన్ని బలపరుస్తూ రాజసింగ్ ఏం చేసిండు, అవునవును మా బీజేపీ నాయకులు ప్యాకేజీలకు అమ్ముడు పోతారు, కేసీఆర్ ప్యాకేజీలకు అమ్ముడు పోతారు, అది నిజమే అన్నాడు. వెంటనే ఆయన పార్టీ లేకుండా ఆయన రాజీనామాను ఆమోదించారు. కాబట్టి కళ్ళ ముందు కనపడుతుంది. అందుకే ఏమంటే కొత్త వార్త వస్తుంది, ఇలా కేసీఆర్ గారిని ఉపరాష్ట్రపతి చేయబోతున్నారు అంటారు. అవును, ఎందుకు? బీజేపీ క్రియేట్ చేసిన ఎవరు క్రియేట్ చేసిన బలం వాళ్ళ మైత్రి. బీఆర్ఎస్ ఒక తాన్లోనే గుడ్డ ముక్కలే ఈ బీఆర్ఎస్ బీజేపీ. ఇలా కేసీఆర్ గారి పైన అవినీతి కేసుల విచారణ ముగింపు దశకు వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారిని అరెస్ట్ చేయకుండా మినహాయింపులు పొందాలంటే ఆయన రాజ్యాంగబద్ధమైన పదవి ఉండాలి. భారత రాజ్యాంగంలో 321 ఏదో నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం గవర్నర్ కి, రాష్ట్రపతులకు, ఉపరాష్ట్రపతులకు మినహాయింపు ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తాడు కేసీఆర్ గారు, ఒక వ్యూహాత్మకంగా ఫార్ములా లో వండుకొని పథకాలు పొందుతున్నాడు. ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ కాకుండా రామచంద్రరావు గారి నియామకం ఏంటంటే చేసిన తర్వాత ఈ కేసుల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ విచారణ ముగుస్తుంది, రేపో మాపు ఆయన ఉచ్చు బిగించబోతుంది. అంటే వాటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలా, బీజేపీ ప్రభుత్వానికి అందుకే దనకండ రాజీనామా చేపించి ఈయన ఉపరాష్ట్ర పదవులు పోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్టు ఈ మధ్య చర్చ జరుగుతుంది. ఇంకో అంశం, దానికి బీజేపీ పార్టీకి ఇంత పెద్ద మేధావులు ఉన్న పార్టీలో కేవలం మన కేసీఆర్ చెప్తే ఈయన రకం అసలు వాళ్ళ ప్రతిఫలం ఉంటుంది కదా, నీకు ఇది ఇస్తా నాకు అది. ఇప్పుడు గుజరాత్ బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్ లో వీళ్ళకి ఆర్థిక సాయం చేస్తారు, బీహార్ లో గెలిచేందుకు ఆర్థిక సాయం చేస్తారు కేసీఆర్ గారు. ప్రతిఫలంగా ఉపరాష్ట్రపతి పొందుతారు, కేసుల నుంచి తప్పించుకోవచ్చని ఆలోచన వాళ్ళు. అందుకే మొన్న కేటీఆర్ గారు జైపూర్ పర్యటన పోయిండు, మీడియా సమావేశం ఇదని చెప్పి పోయినట్టే పోయి
అక్కడ రాత్రిపూట జరిగిన మంత్రాలు ఏంటంటే కేసీఆర్ గారిని ఉపరాష్ట్రపతి కుర్చీ మీద కూర్చోబెట్టే ప్రయత్నాలు జరిగినట్టు ఈ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఏదైనా ఎందుకంటే వీళ్ళు ఒకటే కదా. ఇలా కేసీఆర్ గారు గతంలో ఏమైనా వచ్చిన బండి సంజయ్ పదవి పోవడానికి కారణం ఎవరు? కేసీఆర్ గారు కాదా? కిషన్ రెడ్డి గారు ఆ పదవిలో కూర్చోబెట్టింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇప్పుడు కూడా కేసీఆర్ తన రాజనీతి చిత్రతతో ఉపరాష్ట్ర పదవిలో పోయి ఈ కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ధనకట్ రాజీనామా వెనక చాలా మంది నిగూఢంగా ఆలోచించలేదు. నితీష్ కుమార్ని చేయడం కోసమనో ఇంకో రకంగానో లేకుంటే ఆ డిప్యూటీ చైర్మన్ హరిశంకర్ నారాయణ ఆయన ఎవరినో చేయడం కోసం అంటారు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ 42% రిజర్వేషన్ల విషయంలో వీళ్ళు దొంగ నాటకాలు ఆడుతున్నారు. బీసీలకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం లేదు. బీసీ కానీ ఎవరికైనా వర్కింగ్ ప్రెసిడెంట్ లేరు, అందులో బీఆర్ఎస్లో అధ్యక్ష పదవి లేదు. కానీ కాంగ్రెస్లో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దళితుడు, రాష్ట్ర అధ్యక్షుడు గౌడబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ ఓబీసీ. ఇట్లా సామాజిక న్యాయం చేసుకుంటూ దేశంలో ఉన్నటువంటి బీసీలకు అణగారిన వర్గాలకు అత్యధిక సంఖ్యలో జనాభా ఉన్న న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని లేవనెత్తింది. రాహుల్ గాంధీ ఉద్యమానికి ఆద్యుడు. అందుకే ఢిల్లీలో భాగీదారి సమ్మేళనం అని చెప్పి నేషనల్ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో ఢిల్లీలో పెట్టాం. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ పెడుతున్నాం. వీళ్ళు అప్పుడేమన్నారు, కులగాండ కుదరదన్నారు. కుదరనన్నాను ఒప్పించడం లేదా? ఇప్పుడు కూడా ఈ యొక్క 42% రిజర్వేషన్ తెలంగాణలో అమలయ్యే విధంగా వద్దన్నోళ్లతోనే ఆమోదింపజేస్తాం. అది చూడండి, అది ఆ శక్తి మాకుంది. ఆ ప్రజలు ఇచ్చారు మాకు ఆ శక్తిని. కాబట్టి ప్రజల కోసం ఎవడెన్ని కుట్రలు చేసినా 42% రిజర్వేషన్లు అమలు చేసి బీసీలకు రాజ్యాధికారం కల్పించే విషయంలో ఎవడి కళ్ళు ఎర్రబడ్డా, బీఆర్ఎస్ బీజేపీ కళ్ళు ఎర్రబడ్డా, కాంగ్రెస్ కాళ్ళల్లో కట్టెబెట్టినా అమలు చేసి బీసీలకు ఈ సమాజంలో ఉన్న వాళ్ళకు న్యాయం చేసి తీరతాం.